ఒక పిచ్చి రాజు కథ. అనగనగా మన దేశంలోనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక పిచ్చోడు రాజుగా ఉండేవాడు. ఈ రాజుకి ఏమైందంటే తలంతా జుట్టుండి కాస్త అందంగా కనిపించేది. రాజుకు కూడా జుట్టు అంటే చాలా ఇష్టం. రోజు నిద్ర లేవగానే అద్దంలో చూసుకుంటుంటాడు ఆయన జుట్టుని. ఆయన ఏం ఆలోచించాడంటే, ఈ పిచ్చిరాజు ఈ రాజ్యంలో నాకు తప్ప మరొకటి జుట్టుంటానికి లేదు, నా ఒక్కడికే ఉండాలని చెప్పేసి శాసనం చేసిండు. శాసనం చేసి మొత్తం బొట్లు మొత్తాన్ని పిలిపించి, మీరు రాజ్యమంతా దండోరా వేసి అందరికీ గుండ్లు కొట్టమని చెప్పేసి ఆజ్ఞాపించిండు. దాంతో బొట్లంతా గ్రామాన్ని వెళ్ళిపోయి దొండారేసి, మన రాజ్యంలో రాజుగారి ఒక్కరికే జుట్టుండాలి, మిగిలిన ఏ పౌరుడికి, ఏ మహిళకి, ఏ పిల్లలకు కూడా జుట్టుంటానికి లేదని దండోరే వేశారు. ఒకవేళ అలా జుట్టు కనుక మీరు తీసుకోలేకపోతే ప్రతి ఒక్కరికి 1000 కొరడా దెబ్బలు అని చెప్పేసి ప్రకటించారు. దీంతో ప్రజలు బంబేలెత్తిపోయారు. ఈ పిచ్చిరాజుతో మనకి ఎందుకు వచ్చిన బాధలే, 1000 కొరడా దెబ్బలు మనవాడి తింటాం, గుండె గీయించుకుందాం అని చెప్పేసి మొత్తం అందరూ గుండ్లు గీయించుకున్నారు. రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. మంత్రి గారిని పిలిచి, చాలా రోజులైంది వేటకెళ్ళక, నేను అడవికి వెళ్తున్నాను, రాజ్యాన్ని నువ్వు చూసుకో అన్నాను. అలాగే రాజుగారు అన్నాడు. ఒక 1000 మంది సిపాయిలను అమ్మడ పెట్టుకొని రాజ్యాన్ని అడవికి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశారంటే, రాజుగారు అంటే పెద్ద వేటగాడు, ఒక్క బాణంతో నేను 4-5 సింహాలను చంపుతానని చెప్పేసి ఓ పెద్ద అడవికి తీసుకెళ్లారు. పులులు సింహాలు ఉన్న అడవికి. రాజుగారు సింహాలు చూసి బెంబేలెత్తాడు. ఓరి ఇదేంట్రా బాబు, ఇంత అడవికి తెచ్చారు, ఈ గోలంతా మనకెందుకు, నాకేదైనా చిన్న చిన్న జంతువులు చూపించండి అని. మళ్ళీ చచ్చినట్టు సరే రాజుగారిని చిట్టడికి తీసుకెళ్తే ఒక ఎలుక కనిపించింది. ఆ వెలుగును రాజుగారు వేటాడే ప్రయత్నం చేశాడు. ఎలుక బొర్రీలో దిగింది. అది రాత్రి అంతా బయటకు వచ్చేదాకా రాజుగారు అక్కడే కూర్చొని ఈ 1000 మంది కాపలాదారులను కూర్చోబెట్టుకొని ఎప్పుడు వస్తుందా వేటాడదామని కూర్చున్నాడు. ఇంకా చాలకపోతే అదన బలగాలను కూడా రప్పించండి, ఇంకొక 1000 మంది సైనికులు రప్పించి బొర్రీ దగ్గరికి మొత్తం తవ్విస్తే ఏటకేలకు ఎలుక రాజుగారు బయటకు వచ్చారు. వాళ్ళ పని పట్టుకోగలిగిండు రాజుగారు, అంటే వేటాడిండు. ఆ పట్టుకున్న ఎలుకని ఒక బండికి గట్టి 4 కాళ్ళ 4 తాళ్ళతో రాజ్యంలో తెస్తూ ఇక టపాసులు, డీజేలు, ఓహో సీఎం, ఆహా సీఎం అన్నట్టుగా, జై సీఎం, జై జై సీఎం అన్నట్టుగా జరుగుతుంటుంటాయి కదా మన రప్ప రాజ్యంలో. విమానాశ్రయాల దగ్గర పుట్టినరోజు సందర్భంగా జరుగుతుంటాయి కదా పండగలు. అలా విరేగిస్తుంటే ఈ ఎలక కాస్త తెలియగలదయ్యుండి ఆ తాలు కొరుక్కొని ఓ పూరి గుడిసెలో దూరింది. వెంటనే రాజుగారు పూరి గుడిసికి నిప్పెట్టమండు కాగడా తెచ్చి నిప్పెట్టారు. ఓ పూరి గుడిసి తాగిపోతుందని నిప్పు ఊరంతా తగలబెట్టడం మొదలైంది. వెంటనే రాజుగారికి సంబంధించిన పరమానంద శిష్యులాగానే ఆనాటి సలహాదారులు 56 మంది సలహాదారులు ఉన్నారు కదా, ఆ సలహాదారులు వచ్చి, రాజుగారు ఊరంతా తగలబడిపోతుంది, ఊరికి పెద్ద చెరువు ఉంది కదా, ఆ చెరువు గండి కట్టేద్దాం, ఆ నీళ్లు వచ్చేసేసి వెంటనే మంటలారిపోతుంటే ఓహో చేసేయండి అని చెప్పేసి రాజుగారు ఆజ్ఞాపించండు. చెరువు గండి కట్టేశారు. నీళ్లు వచ్చేసింది. ఏమైంది, అగ్నిదేవుడికేమో పూరి గుడిసెల పైకప్పులు దగ్ధమైనవి, నీలదేవుడికేమో గోడలన్నీ నీలమట్టమైనవి. ఇది రాజు కథ.